హే హలో క్యూటీస్. మా మామయ్య అత్తయ్య వాళ్ళది 30 ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్ అనమాట. ఈ శుభ సందర్భంగా మీరు కూడా ఈ వీడియో చూసేయండి. మా ఇంటి దేవుడు గుర్రప్ప. మా దేవుడు పొన్నాళ్ళలో ఉంటారు. మేము మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి స్వామివారికి పూజ చేసుకొని, అలానే ఇంట్లో కూడా పూజ చేసుకొని, స్వామివారికి నైవేద్యంగా పులిహోర, పాయసం, పానకం, అప్పాలు, పాలకాయలు, సలిమిడి, వడపప్పు, బెల్లం 8 రకాల పళ్ళు పెట్టి మంచిగా పూజ చేసుకుంటాము. పూజ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ప్రసాదంని అందరం కలిసి చక్కగా కూర్చొని సరదాగా తింటామన్నమాట. సో అక్కడంతా అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ నారాయణ తిరుమలకి వెళ్తాము. అదేనండి మన పిఎన్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం. ఎందుకు అంటే మా అత్తయ్య మామయ్యల మ్యారేజ్ అనమాట అక్కడే జరిగిందంట. సో అందుకని చెప్పి మేము ఆ టెంపుల్కి ప్రతి ఇయర్ కూడా వెళ్తామన్నమాట. సో దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే ఫస్ట్ మా అత్తయ్య చూసింది ఏంటి అంటే వరుడికి వధువురాలకి ఇచ్చిన రూమ్స్ ఉంటాయి కదా పెళ్లి టైంలో, ఆ రూమ్స్ మాత్రమే చూస్తారు. ఎందుకు అంటే మా అత్తయ్య వాళ్ళ స్పెషల్ మూమెంట్స్ అనమాట. ఎందుకు అంటే టెంపుల్ మొత్తం కూడా రీమోడల్ చేశారంట. సో ఆ రూమ్స్ ఒక్కటే ఉంచేశారు. టెంపుల్ మొత్తం మారిపోయింది అప్పటికి ఇప్పటికి. బట్ ఆ రూమ్స్ మాత్రం మాకు చాలా గుర్తుగా ఉంటాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారనమాట. ఆ రూమ్స్ ఇంకా ఉన్నాయి అని చెప్పేసి. సో బయటికి రాగానే యాజ్ యూజువల్గా ఎప్పటిలానే చూశారు, ఆనందంగా ఉన్నారు. అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఇంకొంచెం స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి. అంతవరకు వెయిట్ చేయండి, పార్ట్ 2 పెడతా. థ్యాంక్ యూ.